సెకండ్ యూనిట్ తెలంగాణ గ్రూప్ 2 లో మనకి మొత్తం 10 యూనిట్లు అని చెప్పాను కదా! దీంట్లో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్. వీటినే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. అంటే నువ్వు ఇప్పుడు మనం రాజ్యాంగాన్ని ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ భాగము, రెండో భాగం, మూడో భాగం అట్లా 22 భాగాలుంటాయి. నంబర్ వైస్ తీసుకుంటే 22 భాగాలు. కౌంట్ చేస్తే మాత్రం 25 భాగాలుంటాయి. దాంట్లో నీకు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు చాలా ఇంపార్టెంట్ గా చెప్తుంటారు. ఇంకా చెప్పాలంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో కావచ్చు, స్టూడెంట్స్ కూడా ఇదే రాజ్యాంగము, ఇదే రాజ్యాంగంలో ముఖ్యమైన భాగము అనేసి దీనికి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఎందుకంటే నీకు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇండియన్ సిటిజన్స్ పౌరులకి పౌరులకే కాదు విదేశీయులకు కూడా కొన్ని హక్కులు అనేది మనం ఇక్కడ కేటాయించాం. విదేశీయులకు కూడా మనం కొన్ని హక్కులు అనేది కేటాయించాం. ఈ హక్కులు కేటాయించినప్పుడు సో ఈ హక్కులు లేకపోతే ఏమవుతుంది? హక్కులు ఎందుకు ఇచ్చాం? ఈ హక్కులు లేకపోతే మానవుని యొక్క జీవితం మనిషి మనిషి జీవితానికి అర్థం లేదు. మనిషిని జంతువుని కంపేర్ చేసినప్పుడు సో మనిషికి జంతువుకి తేడా ఏందంటే మనిషికి హక్కుల గురించి మాట్లాడుతున్నావు. వాక్ స్వాతంత్ర్యం, మత స్వాతంత్ర్యం, నీకు తిరిగే హక్కు, సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, అసెంబుల్, అసోసియేషన్, మూవ్మెంట్, ఇవన్నీ నీకు హక్కులు ఎందుకు ఇచ్చాం? అదే జంతువులకు ఉన్నాయా? జంతువులను కట్టేస్తున్నాం, కొడుతున్నాము, వాటి యొక్క హక్కులని కాలం రాస్తున్నాం. సో అంటే దాని అర్థం మనిషికి హక్కులు లేనట్లయితే మిమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, నిర్బంధించారు, తీసుకెళ్లి జైల్లో పెట్టారు, లేదు మీరు మాట్లాడే హక్కు లేదు అంటే దాని అర్థం ఏంటి? నీకు హక్కులని కాల రాసినప్పుడు నువ్వు జస్ట్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, భౌతిక రూపం మాత్రమే నీకు ఉంటుంది. కానీ నీకు పొలిటికల్ స్పీచ్, పొలిటికల్ ఫ్రీడమ్, పర్సనల్ స్పీచ్, పర్సనల్ ఫ్రీడమ్, మానవునికి స్వతంత్ర స్వయం ప్రతిపత్తి అనేది ఉండదు. ఇవి లేకపోతే మనిషి యొక్క జీవితానికి అర్థం లేదనేసి చెప్పేదే మా ప్రాథమిక హక్కులు. వాటిని కాపాడడం కోసం సో ఈ ప్రాథమిక హక్కులని పరిరక్షించుకోవడం కూడా ప్రాథమిక హక్కు. అంటే దాని అర్థం ఈ ప్రాథమిక హక్కులను పొందడానికి పరిమితులు ప్రభుత్వాలు విధించినప్పుడు నువ్వు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్లే అధికారం కూడా ప్రాథమిక హక్కు అని చెప్పింది భారత రాజ్యాంగము.